ఒక ఎంపీని ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనో ఆ ఎంపీని నిర్ణయించే అవకాశం ఉన్నది. మీరందరూ ఆలోచించుకొని ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ఏదైతే ఉందో ఇక్కడ అన్నదమ్ములుగా మెలుగుతున్న మతాల మధ్య చిచ్చు పెట్టే పనులు చేస్తూ ఉన్నది. అట్లాగే ప్రజలకు ఏం కావాలనో వాటిని చేయకుండా తాము ఏమనుకుంటామో ఏకపక్ష నిర్ణయాలు చేస్తూ సాగుతూ ఉన్నది. అట్లాగే గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడమే తప్ప ప్రజల అవసరాలు ఏంటో, ప్రజలకు యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏంటో అవన్నీ పట్టించుకోకుండా బీజేపీ ఏకపక్షంగా వెళుతుండడం మనకు అందరికీ తెలిసిందే. అట్లాగే లాక్డౌన్ టైంలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల కూలీలు మిగతా ప్రజలు ఎంతోమంది పెద్ద ఎత్తున నష్టపోయారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అట్లాగే నోట్ల రద్దు టైంలో కూడా ఏకపక్ష నిర్ణయం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడడం మనకు తెలుసు. ఎందరో ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే జిఎస్టీ పేరు మీద పేద ప్రజల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఢిల్లీకి పంపిస్తున్న వాతావరణం ఉన్నది. అట్లాగే చిన్న సన్న వ్యాపారాలన్నీ కూడా ఇవాళ దెబ్బతినిపోయాయి. అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బందులు పోవాలంటే బీసీ కులగణన జరిగి మెజారిటీగా ఉన్న బీసీలకి రకరకాల హక్కులు రిజర్వేషన్లు రావాలంటే ఈ బీజేపీని ఓడించి ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకోవడం ద్వారా మనం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వికారాబాద్ ప్రజల్ని, వికారాబాద్ ఓటర్లను నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.